హైదరాబాద్ ముషీరాబాద్లోని వర్కింగ్ విమెన్స్ హాస్టల్లో అగ్ని ప్రమాదం జరిగింది. హాస్టల్లో గీజర్ పేలడంతో మంటలు చెలరేగాయి. మంటలు పక్క రూంలోకి వ్యాపించడంతో అమ్మాయిలు భయాందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున వ్యాపించిన మంటల్లో 2 అమ్మాయిలు చిక్కుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పక్క హాస్టల్లో ఉన్నవారు యువతులను కాపాడారు. నిచ్చెన సాయంతో యువతులను కిందకి దించారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒక ఆమె వచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ అందరికి. सपोर्ट को किन्ने होती किंद మెల్లగారా మెల్లగారా ఎల్లో టీ షర్ట్ సాల్వెట్టు ఎల్లో టీ షర్ట్ ఇది పట్టుకో రైట్ ఇది పెట్టాను ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, మణికంఠ, వర్కింగ్ విమెన్స్ హాస్టల్ అగ్ని ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్, హైదరాబాద్ లో ముషారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గాంధీనగర్ లో ఉన్న సుధా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 11:30 సుధా హాస్టల్లో వాష్రూమ్ లో గ్రీజర్ అకస్మాత్తుగా పేలిపోయింది. అయితే అదే సమయంలో ఆ మంటలను అదుపు తెచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ ఆ వాష్రూమ్ కి తాళం వేసి ఉండడంతో మంటలు అయితే వేగంగా వ్యాపించాయి. అయితే ఆ ప్రమాద సమయంలో హాస్టల్లో సుమారు 15 మంది అమ్మాయిలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వెంటనే అప్రమత్తమైన స్థానిక యువకులు ఆ హాస్టల్ పైభాగానికి నిచ్చెన వేసి ఆ భవనంలో చిక్కుకున్న 15 మంది అమ్మాయిల్ని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందితో పాటు హైడ్రా సిబ్బంది కూడా సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని కలగకపోవడంతో అందరూ కూడా అటు అధికారులతో పాటు అలాగే స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్న సిచ్యువేషన్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సంఘటనా స్థలానికి సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీతో పాటు అలాగే హైదరాబాద్ 5 డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా చేరుకుని అక్కడ ఆ అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ ప్రమాదానికి సంబంధించి పోలీస్ అధికారులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రస్తుతం పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. అసలు ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందా లేదంటే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా ప్రస్తుతం ఫైర్ శాఖ అధికారులు అయితే దర్యాప్తు చేపట్టారు. మొత్తం 15 మంది యువతులు మొత్తం ఆ ప్రమాదం జరిగిన సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా ఆహాకానాలు చేశారు, భయభ్రాంతులకు లోనయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు వెంటనే వాళ్ళందరినీ కూడా నిచ్చెన సాయంతో బయటకు తీయడంతో ప్రస్తుతం ఈ ఫైర్ యాక్సిడెంట్ అంతా కూడా ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడం అలాగే ప్రాణ నష్టం లేకపోవడంతో ప్రస్తుతం ఊపిరి పీల్చుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. శ్రీనివాస్.